ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఎప్పుడైనా గందరగోళంగా అనిపించినప్పుడు, ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా దేవునితో లోతైన సంబంధం కోసం మనం వెతుకుతున్నప్పుడు మనకు గుర్తొచ్చే మొదటి ఆయుధం ఉపవాస ప్రార్థనే కదండి. ఈ రోజు నుండి మనం ఉపవాసం అనే అంశంపై ఒక చిన్న సిరీస్ ప్రారంభిద్దాం. అసలు ఉపవాసం అంటే ఏమిటి? అది కేవలం ఆహారం మానేయడమేనా, లేక అంతకంటే ఎక్కువ? ఈరోజు మనం తెలుసుకుందాం. ఉపవాసము అంటే కేవలం ఆకలితో ఉండటమే కాదు, అది దేవుని కోసం సమయాన్ని కేటాయించడం. శారీరక ఆహారాన్ని పక్కన పెట్టి ఆత్మీయ ఆహారం అంటే ప్రార్థన, దేవుని వాక్యాన్ని తీసుకునే సమయము. ఉపవాస ప్రార్థన అంటే ఆచారం కాదు కదా. చాలామంది కేవలం ఆచారం కోసం లేదా అందరూ చేస్తున్నారు కదా అని ఉపవాసం ఉంటారు. కానీ మన హృదయం దేవుని వైపు లేకపోతే ఆ ఉపవాసానికి అర్థమే లేదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో చెప్పినట్లు, నిజమైన ఉపవాసం అంటే అన్యాయాన్ని విడిచిపెట్టడం, ఆకలి గొన్నవారికి సహాయం చేయడమే కదా. నా ప్రియమైన స్నేహితులారా, ఉపవాసం అనేది ఎలా పడితే అలా చేసేది కాదు, ఇతరులకు చూపించుకునేది అంతకంటే కాదు. మనల్ని మనం మార్చుకోవడానికి చేసే ఒక గొప్ప ప్రయాణం. మన జీవితంలో ఎదురవుతున్న అత్యంత బలమైన సవాళ్లను అధిగమించడానికి ఒక గొప్ప సాధనమే ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో ఉన్న ప్రతి బలమైన బంధకాల నుండి బయటకు తీసుకురాగలిగిన ఒక శక్తివంతమైన ప్రార్థనే ఉపవాస ప్రార్థన. తరువాత వచ్చే పార్ట్ 2లో మనం బైబిల్లో ఉన్న ఉపవాస రకాలు ఏమిటి, మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనే విషయాల గురించి వివరంగా చర్చిద్దాం. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు గతంలో ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేశారా? మీ అనుభవం ఎలా ఉందో క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.